ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక 9వ మాసంలో మొదటి పునరుత్థాన దినములో దేవుని మహాకృపను బట్టి మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత 8 మాసాలు ఆయన రెక్కల కింద భద్రపరిచి ఎన్నో కార్యాలు మన పట్ల జరిగించి సజీవుల లెక్కల్లో మనల్ని చేర్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. ఈ దినం చూడని ప్రజలు ఎందరో ఉన్నారు. అనేకులు ప్రభు పిలుపు అందుకున్న వారు ఉన్నారు. కానీ మనల్ని మాత్రం సజీవుల లెక్కల్లో దేవుడు ఉంచాడంటే ఆయనను కీర్తించి కొనియాడటానికే. కాబట్టి ఈ సమయంలో భక్తుడైన దావీదు మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. దయచేసి తలలు వంచుకుంటే ప్రార్థనలో గడుపుదాం. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన దేవా, యేసు ప్రభువా, మీ పాదాలకు వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, మహాదేవుడవు, దేవతలను వారు అందరికంటే పైవాడవు అని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభా, మరొకసారి నీ సన్నిధిలో ఈ పునరుత్థాన దినములో ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, మరొక్కసారి నైనా 8 మాసాలు పూర్తి చేసుకున్నాం అయా. మరి 9వ మాసం మొదటి పునరుత్థాన దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచ యావత్తు కూడా నైనా ఈ యొక్క పునరుత్థాన దినములో అనేకమైన సంఘాలు నీ బిడ్డలు చేరి నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా, మహింపరుస్తుండగా, కీర్తించి కొనియాడుతుండగా ప్రభువా, నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. ఆయా సంఘాల్లో ప్రభు నీ వాక్య ఉపదేశాన్ని చేస్తున్న నీ దాసులను నీ ఆత్మ చేత అభిషేకించండి. ఆయా చక్కటి మాటల ద్వారా, నీ వాక్కు ద్వారా బిడ్డలతో మాట్లాడుటకు, తద్వారా ఆత్మీయ జీవితంలో వారు అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయాన్ని దయచేయండి. మమ్మను మీరు మాకు అనుగ్రహించిన ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడి వచ్చిన బిడ్డలు, కుటుంబ సభ్యులు
ప్రభా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. మా స్తుతులకు పాత్రులుగానైనా ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. ఆది నుంచి అంతవరకు మీరే మా మధ్యలో ఉండండి. అయా నిన్ను స్తుతించే పెదవులు, ఆరాధించే మనస్సు, కీర్తించే కొనియాడే మనస్సును మాకు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు నీ ప్రసన్నత మా పైన కుమ్మరించగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం. ఆలయంలో ప్రవేశించండి అనే పాటను పాడుకుందాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపము కలకల, నీ హృదయము బాధలు కన్నీరా, నీ కన్నీరు తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపమై, యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై, ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే వేదవిలి మాటలై జీవపురముగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాటను పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము.
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. లైటింగ్. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నావరింపుమా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదల నీ పరిశుద్ధాత్మతో నన్నావరించుమా. చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకు జీవించుట నాకు భాగ్యము. ఆ ఆ నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ్యా. హల్లెలూయా. నిరంతరము నీతో నేను పాటను చివరిగా పాడుకుందాం. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా. యేసయ్యా నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నీవు నింపు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూప
కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో నే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో నే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ముందుకు వచ్చి పరిశుద్ధ లేఖనామలో నుంచి ఎనభై 82వ కీర్తన ఆసాపు కీర్తన అయి ఉంటుంది. 82వ కీర్తన చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. ఆసాపు రాసిన కీర్తనలు 82వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, మీరు దైవములన్నీ మీరందరి యెహోవా కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. చదవబడిన వాక్యము దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకున్నాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు.
దేవా గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ నెల మొదటి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, నువ్వు మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచి నీ కృప ద్వారా మమ్మల్ని సజీవముగా ఇచ్చి ఇటువంటి తరుణము మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతో మంది ఇటువంటి తరుణము లేక ఉన్నారు, కానీ మాకు మాత్రం ఇటువంటి తరుణం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ గాయపడ్డ హస్తం ద్వారా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని నీ వాక్యములను నడిపించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత వారంలో మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని నువ్వు దీవించి కాచి కాపాడినావు. ఈ వరకు మంచి స్వస్థతను కలిగించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్లో ఎంతమంది అయితే నీ వాక్యం వినుచున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడు. ప్రతి ఒక్కరికి ఏ అవసరత ఉన్నాయో మాకైతే తెలియదు, నువ్వు బౌటంగా తెలిసిన దేవుడవే ఉన్నావు. కాబట్టి నీవు వాళ్ళ ప్రతి విషయంలోనూ వాళ్ళని ఆలకించుము దేవా. నీ కను దృష్టి వాళ్ళ మీద ఉంచుము దేవా. వాళ్ళకు కావలసిన మంచి ఆరోగ్యమును ఆయుష్కాలమును, అదే విధంగా వాళ్ళకు ఆస్తిలో వాళ్ళకు డబ్బులు కొరత ఉన్నాడలా నువ్వు కొరతను తీర్చే దేవుడవై ఉన్నావు. అనారోగ్యంగా ఉన్నాడలా వాళ్ళని ఆరోగ్యపరిచే దేవుడవై ఉన్నావు దేవా. వాళ్ళకు ఏ ఆరోగ్యములో వాళ్ళ అనారోగ్యము కలిగి ఉన్నారో మంచి ఆరోగ్యం కలిగించే అవయాలన్నీ వాళ్లకు ముట్టి మంచి స్వస్థతను కలిగించే దేవుడవై ఉన్నావు దేవా. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే నీ వాక్యము వినాలని కోరి ఉన్నారో అదే స్థలంలో కూడా నీ వాక్యమును వాళ్ళు వినుటకు సహాయం చేయము దేవా. అదే విధంగా మంచి అవకాశం దొరికింది దేవా. నీ దాసుడు వాక్యమును అందించబోనప్పుడు వాళ్ళు కూడా వాక్యమును విని మారు మనసు పొందడానికి సహాయం చేయము గొప్ప దేవా. అదే విధంగా దేవా, నీ దాసుడు ఏ వాక్యం అయితే బోధిస్తుండో ఆ వాక్యంని ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధంగా దేవా, ఆయన ఏ వాక్యము మాకైతే విత్తబోచున్నారో ఆ వాక్యమును మేము శ్రద్ధగా విని ఆ వాక్యమును మా మనసులో నాటుకునేటట్టు నువ్వు చేయము దేవా. అదే విధంగా దేవా, ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ముట్టినావు దేవా. ఇంకా మంచి సంపూర్ణమైన స్వస్థతను కలిగించే దేవుడు ఉన్నావు దేవా. రేపు టెస్ట్ ఉంది దేవా. వాళ్ళు టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా దేవా నీవు ఆయనను మంచి బలపరచుము దేవా. ఆయన ఆ టెస్ట్ లో పోయినప్పుడు అన్ని నార్మల్ రావడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా దేవా, ఇంకా నీ వాక్యములు ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. నీ వాక్యంలో బలపడడానికి ఇంకా సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, ఎక్కడైతే చర్చిలలో ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి ఆరాధనలో నీ దాసులను కాచి కాపాడుము. వాళ్ళ సంఘాలను వాళ్ళ కుటుంబాలను కాచి కాపాడుము దేవా. అన్ని సంఘాలలో నువ్వు ప్రవేశము పెట్టి అందరి మధ్యలో ఉన్నావని నమ్ముచున్నాము దేవా. ఎక్కడైతే 2-3 కూడి ఉన్నావో వాళ్ళ మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నువ్వు ఇప్పుడు మా మధ్యలో ఉండి మేము విత్తబోయే వాక్యాన్ని నువ్వు గ్రహిస్తావని నమ్ముచున్నాము దేవా. ఇంకా బలపరచుము దేవా మమ్మల్ని. అదే విధముగా దేవా, బొగారం చర్చిలో ప్రాబ్లం ఏముందో మాకైతే తెలియదు దేవా. వాళ్ళు 3 నెలలు గడువు ఇచ్చిన్నారు దేవా. ఆ 3 నెలలలో నువ్వు మంచి వాళ్ళ మనసులో దిగి ఆ ఎల్డర్స్ మనసులో దిగి మంచి అభిప్రాయం రావడానికి సహాయం చేయము దేవా. అక్కడ వెళ్ళి వాక్యంను వెదజల్లడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా గర్భిణీ స్త్రీలు ప్రసవానికి ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున దీవించి మంచి ప్రసవాన్ని వాళ్లకు దయచేయము దేవా. అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళను ముట్టి నువ్వు స్వస్థపరిచి వాళ్ళు నీ వాక్యం వినడానికి వేగిర పడడానికి కూడా సహాయం చేయము దేవా. అదే విధంగా స్నేహ ఇప్పుడు గర్భంతో ఉంది దేవా. ఇప్పుడు అప్పుడు ఉంది దేవా. మంచి ప్రసవం మంచి బిడ్డను కనడానికి సహాయం చేయము గొప్ప దేవా. ఆమె పట్ల నువ్వు చూపించిన బహుటమైన ప్రేమను కలిగి ఉండడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా సుసన్నాను కూడా నువ్వు కాచి కాపాడుము. ఆమెకి ఇచ్చిన ఆరోగ్యమును కాచి కాపాడుము. ఆమె ముఖ్యముగా నీ వాక్యములు ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. నీ వాక్యమును అర్థం చేసుకొని బైబిల్ చదవడానికి సహాయం చేయము దేవా. చదువులో మాత్రమే కాక నీ వాక్యమందు కూడా ఎక్కువగా ఎదిగి పెద్దల పట్ల ఏ విధముగా ఉండాలో దానికి ఆ విషయాన్ని కూడా ఆమెకు నేర్పించుము దేవా.
అదే విధంగా తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించుము, గర్భఫలమును దయచేయము దేవా. మేము నిన్ను ఎల్లప్పుడూ మేము వేడుకొనుచున్నాం. నీ చిత్తం ఏముందో మాకు తెలియదు కానీ నీ చిత్త ప్రకారం జరిగించడానికి సహాయము చేయము గొప్ప దేవా. అదే విధంగా రామకృష్ణ మా మధ్యలో వచ్చిన్నాడు దేవా. రామకృష్ణను నువ్వు కాచి కాపాడుము, ఆయన ఇచ్చిన గర్భఫలాన్ని కూడా కాచి కాపాడుము, వాళ్ళ సతీమణిని కూడా నువ్వు కాచి కాపాడుము దేవా. ఎందు నిమిత్తం వచ్చిండు హైదరాబాద్ కి మాకైతే తెలియదు దేవా. ఆయనకు ఏం కోరికలు ఉన్నాయో ఆయనకు కావలసిన ఆయురారోగ్యంను దయచేసి ఆయనకు ఏం అవసరం ఉందో నువ్వు తీర్చే గొప్ప దేవుడు ఉన్నావు దేవా. అదేవిధంగా నీకు సాక్షి బిడ్డగా జీవించడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా నన్ను ఆశీర్వదించి ఈ వరకు కాచి కాపాడినావు దేవా. మంచి స్వస్థతను కలిగించినావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. బంధువులను రక్త సంబంధాలు అనారోగ్యంగా ఉంటే వాళ్ళను కూడా ముట్టి మంచి స్వస్థతను కలిగించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. మంచిది. వాక్యాన్ని చదివి ప్రార్థనలు నడిపించిన పాస్టర్ను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి నేటి దినం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మనతో ఏం మాట్లాడనో ప్రభు ఆ మాటలను వినుటకు వేగిరపడదాం. మరి అపొస్తలుల కార్యము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 35వ వచనం నుంచి చివరి వరకు అక్కడున్న సంఘటన. 9వ మాసంలో ఉంటున్న మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై మరి బాప్తిసము పొందుకొనుటకు సిద్ధపాటు కలిగిన మనస్సును కలిగి దేవుని కొరకు దేవుని రాకడ కొరకు సంసిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ మరి వాక్యాన్ని ధ్యానిస్తాం. నీవు నా కుడి పార్శ్వం నా కూర్చుండుమని ప్రభు నా ప్రభువుతో 2వ అధ్యాయము 35. నేను నీ శత్రువులను నీ పాదము వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరు ఈ మాట ఎవరితో చెప్పారు అంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్న విషయం. మరి అక్కడ నీవు ప్రభుడవు నా ప్రభు అని చెప్పాను. మరి 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా. దేవుడు మనకు డౌట్ రాకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాడా? చాలా మందికి డౌట్. యేసుక్రీస్తు ప్రభు దేవుడా? అక్కడ అపొస్తలులు తెలియజేస్తున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుగా, దేవునిగా, క్రీస్తుగా మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తును నిలబెట్టాడు. అందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఎందుకనగా తండ్రి కుమారుడుగా మరి దేవుడు ఆ అధికారం ఇచ్చే లోకానికి పంపించాడు. కాబట్టి మరి ఆయన అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడుగా. మూర్ఖుడు యేసుక్రీస్తుని ఎరగని ప్రజలు యేసుక్రీస్తును దేవుడే కాడని వాదించేవారు. అలనాడు యూదులు ఆయనను సిలువ వేశారు. యూదులు నేటి వరకు కూడా క్రీస్తును ప్రభువుగాను దేవుని కుమారుడుగాను అంగీకరించారు. యూదులు నేటి వరకు కూడా ప్రభువును క్రీస్తుగా అంగీకరించారు. అది ఆ ధన్యత మన శిష్యులలో ఒకడైన తోమను బట్టి భారతదేశానికి సువార్త రావటం జరిగింది. ఆ ధన్యత నేడు మనం పొందుకుంటున్నాం. అయ్యా తోమా, నువ్వు చూసి నమ్మితివి కానీ చూడని నమ్మిన వారే ఆ ధన్యతలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును మనం చూడకపోయినా, యేసుక్రీస్తు ప్రభు తిరిగిన దేశంలో మనం పుట్టకపోయినా, ప్రపంచమే ఆయన చేతిలో ఉన్నది. ప్రపంచమే ఆయనది, భూలోకమే ఆయనది. కాబట్టి
మరి ఆయన ప్రభువుగా మనం ఎంచుకున్నాం కాబట్టి మనం ధన్యులం. మరి మీరు సిలువ వేసిన ఈ యేసునే కదా దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశస్థులు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. ఏ ఇశ్రాయేలు అనగా యూదులు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడుగా అంగీకరించండి అయ్యా అని ఆనాటి నుంచి నేటి వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. మీరు రూఢిగా తెలియజేయచునని చెప్పాను. 37వ వచనం, వారు ఈ మాట విని వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా సువార్త ప్రకటించబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరు, యూదులకు సువార్త ప్రకటించబడ్డది. అందరు యూదులను గుంపు చేయడం కాదు ఇక్కడ. కొంతమంది యూదులు సువార్తను విని అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, వారు కూడి దేవుని స్తుతించుటయందును, ప్రార్థించుటయందును ఎడతెగక ఒక చోట కూర్చుండి పరిశుద్ధాత్మ వరము చేత వారు దేవుని సన్నిధిని ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. వారి చుట్టూ ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ రూమునంతా కమ్ముకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఆ చేములో పెంతెకోస్తు దినమనాడు మొదటి నుంచి మనం చదివితే అప్పుడు 2వ వచనం, వేగముగా వీచిన బలమైన వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వీరు కూర్చుని ఉన్న ఇల్లంతటా నిండేను కదా. అపోస్తలులు ఎక్కడ కూర్చొని దేవుని మహిమ పరుస్తూ ఉన్నారో అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఆవరించి ఆ ఇల్లంతా దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా ఇంటిలోని దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇది ఇల్లు కాదు, ఈ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన స్థలము. హల్లెలూయా. ఇది దేవుని స్థలము, దేవుని కొరకు మనం వాడుతున్నాం కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడింది ఇక్కడ. హల్లెలూయా. అది ఇల్లైన స్థలమైన దేవుని వాక్కు ఎప్పుడైతే వస్తుందో అది పరిశుద్ధంగా కాబట్టి అక్కడున్న వారు చేసిన పనిని బట్టి, సిలువ వేసిన క్రీస్తును బట్టి, అయ్యో మేము అన్యాయంగా ఆయన సిలువ వేసామా, అయ్యా మీరు నమ్మండి, మీరు వేసిన యేసుక్రీస్తునే దేవుడయ్యా అని పౌలు, పేతురు, అక్కడున్న అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నారు. మీరు ఎంత పని చేశారో తెలుసా? సాక్షాత్తు రక్షించడానికి, కాపాడడానికి వచ్చిన క్రీస్తును మీరు ఏం చేశారో తెలుసా? సిలువ వేసి చంపారు. ఆ పాపము ఊరికే. కాబట్టి మీలో మారు మనస్సు రావాలి. ఏం రావాలట? వారు ఏం చేస్తున్నారంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. బలమైన సువార్త, అందరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన సువార్త, అందరు పరిశుద్ధాత్మలో నానా రకమైన భాషలలో వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వారు మాట్లాడుతున్నారు. అక్కడ కింద చూస్తే 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజింపబడగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కటి మీద వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి ఆత్మ వారి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో ఏం చేస్తారట? అన్య భాషలు వాక్కు శక్తి నింపబడ్డది. మరి ఏ భాషకులు ఎక్కడి వారో అంత నానా రకమైన దేశాలకు చెందిన వారు ఒక గుంపులో కూడినప్పుడు అన్న భాషలు వారిలో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మ చేత నిండిన వారి ఆ పరిశుద్ధాత్మ వాక్యముతో అనుగ్రహించబడినది. మరి ఆ వాక్యం బట్టి అన్య భాషలు మాట్లాడుచున్నారు. కాబట్టి మరి ఈ యొక్క సందర్భంలో మనం వింటున్న మాట ఏంటో తెలుసా? ఆ కాలమందు ఆకాశము క్రిందను ప్రతి జనములో నుండి వచ్చిన భక్తుల యూదుల యెరూషలేము కాపురం ఉండేది. ఏమన్నారట? కాపురం ఉన్నారు. వారందరూ కూడా కాపురం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి జనాలతో, దేవునికి వ్యతిరేకమైన జనాలతో అక్కడ అపోస్తలులు కానీ, పేతురు కానీ
మిగతా అపొస్తలులు కానీ వారు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు వీరు అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, దేవుని మనసును ఎరగని వారు, ఈయనను సిలువ వేయడి, ఈయనను సిలువ వేయడని కేకలు వేసిన వారు వీళ్ళంతా యూదులు. సువార్తను అంగీకరించిన మొండి జనాంగము. అటువంటి వారి మధ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేయవలనని పేతురును కడమ అపోస్తులను అడగగా మరొక సమస్య వచ్చింది. అయా వార్త వింటుంటారు, బాధకరమైన నిజమే. అలనాడు వేసిన సిలువకు ఆయనను సిలువ కేకలు వేసింది మేమే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మేము ఏం చేయాలా అయ్యా? ఇప్పుడు మేము ఏమి చేయాలి? ఆ తప్పును మేము ఎలా సమకూర్చుకోవాలా అని పేతురును అడుగుతున్నప్పుడు పేతురు వారితో మాట్లాడుతున్నాడు. అక్కడున్న జనసమూహంతో మాట్లాడుతున్నాడు పేతురు, అక్కడున్న యూదులతో మాట్లాడుతున్నాడు పేతురు, అక్కడున్న యూద జనాంగముతో దేవుడు కేకలు వేసినట్టుగా అక్కడ పేతురు అరిసి సువార్తను ప్రకటిస్తుంటే కొందరిలో మారుమనసు వచ్చి అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుతారు. మీరేం చేయకండి అయ్యా, మీరు మొదట మీ పాపములను ఒప్పుకోనండి. సిలువ వేయమని ఏ నాలుకతో మీరు చెప్పారో ఆ నాలుక, ప్రభువా అన్యాయముగా మా యొక్క తీర్పులో నేను సిలువ వేశాం కదా, మొదట మీరు మమ్మల్ని క్షమించండి. అయ్యాలట మొదట మీరు మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పును బట్టి అయ్యా అన్యాయమైన తీర్పుకు మిమ్మల్ని ఏం చేశాము? గురి చేశాము. కాబట్టి మొదట మా పాపములను మీరు క్షమించండి. మీరు అడగండి అయ్యా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు పాపములు విముక్తి అవుతాయి, పాపములు కడగబడతాయి. యేసు రక్తములో ప్రతి పాపము స్వస్థత కలుగుతుంది. కాబట్టి మీరు మొదట పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోండి. ఈరోజు ఎవరైతే 9వ మాసంలోకి ప్రవేశించారో ఇంకా మారు మనస్సు లేక పాప క్షమాపణ లేకుండా ఇంకా జీవిస్తూ కేవలము క్రీస్తు ఎదుట నటిస్తున్నారు, అలాంటి వారికి మరొక అవకాశం ఇచ్చాడు. అయ్యా నిజమైన మారు మనస్సు ఈ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని మీరు సిద్ధంగా ఉండండి. యేసు క్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు మనకి, ఆయన రాకడకు నువ్వు సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా వారు చెప్పినప్పుడు పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా, పొందితే సరిపోతుందా అంటే వారు అన్నారు, తప్పకుండా మీరు ఆ యొక్క మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోండి. 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడైన తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అయ్యా మీరే కాదు, ఈ చుట్టాల్లో ఉన్నవారు, దూరస్తులు, దగ్గరస్తులు ఎవరెవరు ఉన్నారు వారందరినీ సమకూర్చండి, దూరస్తులను అనగా ప్రభు అయిన మన దేవుడు తనకున్న పిలిచిన వారందరికీ తెలియాలా మారు మనసు సువార్తను ప్రకటించండి. ప్రతివాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అనేకులు అపోస్తల బోధ వారు ఏమైపోయారంటే మొత్తం ఆ బోధ వారి హృదయంలో చొచ్చుకొని అక్కడ ఉన్న వారు అందరూ కూడా హృదయంలో అయ్యా ఇంత పాపము చేస్తుందా, అయ్యా మేము ఇప్పుడే రక్షించబడాలి, ఇప్పుడే మా పాపాలు అంత వేగంగా ఆ సువార్త అందింది అక్కడ. అయితే మరి 40 వచ్చిన మరియు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందవాలని వారిని హెచ్చరించాను. మీరు ఎలాంటి వాళ్ళు? మూర్ఖులు. మీరు మారు మనస్సు లేదు, పాప క్షమాపణ లేదు, కఠినులు మీరు, మూర్ఖులు మీరు, అన్యాయమైన తీర్పు కేసును సిలువ వేశారు అని ఆ విధమైన ముఖము కూడా
ముఖం పట్టుకొని మాట్లాడతారంటారు కదా, అలాగ సువార్త ప్రకటిస్తున్నాడు ముఖం పట్టుకొని. అయితే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎన్ని వేల మంది అంట? 3,000 వేల మంది దేవుని మందిరంలో దేవుని సహవాసంలో వారు చేర్చబడ్డారు. వీరంతా 3,000 మంది ఎవరు? వీరంతా కూడా మారు మనసు వచ్చిన వారు, వీరంతా కూడా పాప క్షమాపణ అడిగిన వారు, వీరంతా కూడా కల్వరి సిలువలో అయ్యో మేము అన్యాయముగా క్రీస్తును మరి చంపడానికి అప్పచెప్పిన వారు కదా. ఈ మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్న ప్రజలందరూ తెలుసా? 3,000. హల్లెలూయా. మరి ఈరోజు 9వ మాసంలో ఉంటున్నది. బాప్తిసమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? బాప్తిసమును వెనకకు ఎందుకు లాగుతున్నావు? ఆ ఒప్పందం నీతోనే కదా, నువ్వు ఒంటితాను కదా, నా తల్లిదండ్రులు అడుగుతాను, ఆ సమయం చూస్తానని ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని రాకడే ఏ రకంగా వస్తుందో తెలియదు. సునామీలా రావచ్చు, భూకంపంలో రావచ్చు. అయ్యా ఆయన రాకడ సునిశ్చితంగా ఉన్నది. దేశం మీద దేశము, ప్రజల మీద ప్రజలు, యుద్ధములు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, మంచు తుఫాన్లు వస్తున్నాయి, వర్ష తుఫాన్లు వస్తున్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయన రాకడకు ఇవి సూచన కాదా? ఇంకా ఎందుకు బాప్తిజం నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆయన రాకడకు నువ్వు సంసిద్ధంగా ఉండు నా ప్రియ సహోదరి సహోదరుడా. 3,000 మంది ఒక్కనాడే వారు ప్రభువులోనికి చేర్చబడ్డారు కదా. ఎందుకు ఈ బాప్తిసమును నువ్వు నిర్లక్ష్యం చేస్తూ అయా దినాలు గడుపుతున్నావు, సంవత్సరాలు గడుపుతున్నావు? ఇక ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది. ఇంకా చాలు, వాక్యం వింటున్నావు కదా, ఇంకా నీవైనా బాప్తిసము సిద్ధపాటు కావాలి. పాస్పోర్ట్ తీసుకొని రెడీగా ఉండు. ప్రభు ఉన్న చోటకి నేను తీసుకొని వెళ్తాను. ప్రభు సన్నిధిలో నువ్వు ఉంటావు, ప్రభు గుడి పార్శ్వంలో నువ్వు ఆశీనులై ఉంటావు. ఆ విషయం తెలుసా? బాప్తిజం తీసుకుంటేనే తప్ప నువ్వు దేవుని రాజ్యములోనికి ప్రవేశించు. కాబట్టి ఇంచుమించు 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. మరి అంతేకాకుండా ఇంకేమంటుంది అక్కడ? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదినం దేవుని స్తుతించిన, ప్రతిదినం సహవాసముతో కూడిన ఆరాధన, ప్రతిదినం ప్రార్థన, ప్రతిదినం మరి అక్కడ రొట్టె విరుచుట, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తము వారు పుచ్చుకొనుట దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రకంగా చేస్తూ బాప్తిజం తీసుకుని వీరందరూ కూడా ఇంకా కిందికి వెళ్తా ఉంటే అద్భుతం చూడొచ్చు మనం అక్కడ. అప్పుడు ప్రతి వానికి భయం ఏం కలిగిందంట? భయం రావాలి. యేసుక్రీస్తులో కట్టబడినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, వారు మనసు వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసు దేవుడుగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నావు. అప్పుడు నీలో ఏముండాలి? భయం ఉంటేనే పాపం చేయవు, భయం ఉంటేనే అబద్ధలాడు, భయం ఉంటేనే చెడు మార్గంలో వెళ్ళవు. ఆ భయం లేకపోతేనే నువ్వు అన్ని పనులు చేస్తావు. ఆ భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? వారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ అతన్ని ఆవరిస్తుంది కనుక వాడు పాపము జోలికి వెళ్ళాడు. కాబట్టి వాడు భయముతో ఈ లోకాన్ని జయిస్తూ ఉంటాడు. అయ్యా నేను నిలిచినది ఇది సరి అయిన స్థలమా? నా స్నేహితులు సరి అయిన వారా? నా ఎదుట ఉన్నవారు, నా ముందున్న వారు నాకు తగ్గట్టుగా ఉన్నారా? ప్రతిదీ కూడా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు చూపిస్తాడు. వారిలో ఒక భయం ఉంటుంది. ఒక స్నేహితుడు పిలిచి అయ్యా రారా మనం పలానా దగ్గరికి వెళ్దాము అంటే వీడు రాలేకపోతాడు. ఎందుకు తెలుసా? వీడు మారు మనసు పొందినవాడై ఉన్నాడు, బాప్తిజం తీసుకున్నవాడు ఉన్నాడు కనుక వాడంటాడు నేను ఆ చోటికి నిరాకరిస్తాడు. భయము ఆయనలో ఉంటుంది, ఆవరిస్తుంది కనుక చెడు మార్గంలోనికి వెళ్ళడానికి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి అదే జరిగింది అక్కడ. అప్పుడు ప్రతి వాడును భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను ద్వారా జరిగిన దేవునికి స్తోత్రం కలుగును. యేసు క్రీస్తు నామములో ప్రతి వారు స్వస్థత నొందారు. యేసు క్రీస్తు నామములో గుడ్డివారు, మూగవారు, చాదరులకు కలిగిన వారు ప్రభు ఏ రకమైన అద్భుతాలు చేశారో అది అద్భుతం అక్కడ పేతురు వారి ఎదుట సూచక క్రియలను జరిగించారు.
ఈ రోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు, నీ ఒకవేళ బెడ్ మీద ఉన్నావేమో, అనారోగ్యంగా ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావేమో, ఏ బాధలో నీవు నీ వాక్యాన్ని వింటున్నావో, ప్రభు అలనాడు అపోస్తుల ద్వారా ఎలాంటి కార్యం జరిగించాడో ఈ రోజు ఈ వర్తమానం ద్వారా మీ హృదయంలో అట్టి మేలులు కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఏ బెడ్ మీద పడుకున్నావు, అనారోగ్యంగా ఉండి లేవలేని పరిస్థితి నుండి దేవుడు నేను స్వస్థత కలిగించను కాక, బెడ్ మీద లేచి నువ్వు నడుతూ కాక, అయా నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును కాక అని ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో సమస్తము సమకూర్చారు ప్రకటిస్తూ ఉన్నాను. అదే జరిగింది అక్కడ. అనేకమైన మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ అనేకమొకటి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని కలిగినదంతయు. రెండవది, మొదటిగా వారి బాప్తిజం, వారి పాపక్షమాపణ, బాప్తిజము, ప్రభు బలలో, శరీరంలో పాలు పంపులు, ఆయన స్తుతించడంలో. ఐదవదిగా మరి అక్కడ ఉన్న వారందరిలో కూడా మరి వారికి కలిగినదంతా కూడా దేవుని సన్నిధికి తీసుకురావటం. అయితే 45వ వచనం, ఇది ఏం కాక వారు తమ చరాస్తులను అమ్మి వారి అక్కల కొలకి పంచిపెట్టిరి. అయితే కొంతమంది ధనవంతులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది ఆస్తిపరులు ఉన్నారు అక్కడ. యేసు క్రీస్తు నామంలో వారికి ఉన్నది అమ్మివేసి లేని వారికి పంచిపెట్టారట. దేవునికి మహిమ కలుగుగాక. మనవాడు ఉన్నవాడు ఇంకా ఉండాలి, ఇంకా ఎదగాలి అని ఆలోచన చేస్తాం. ప్రభు ఎంతగా దీవించిన ఇతరులు ఒక గుప్పిడి విప్పి సహాయము ఏం లాభం, ఏ ప్రయోజనం? దేవుళ్ళు ఎక్కడ కదా నేను ఆస్తికర్తగా ధనవంతునిగా చేశాను కదా, నువ్వు ఎంతవరకు పంచిపెట్టినావు అడిగినప్పుడు సమాధానం ఏంటి? నీకు 3 పూటలు ఆహారం ఇచ్చాను కదా, పూటకు ఆహారం లేని వారికి నువ్వు అన్నం పెట్టావు అన్నప్పుడు దానికి సమాధానం ఉందా? నీకు వస్త్రాలు ఇచ్చా, నీకు గృహం ఇచ్చా, లేని వారు అనేకులు నీకు ఎదురుగా వచ్చారు, నువ్వు ఎప్పుడైనా సహాయం చేసావంటే దాని అర్థం ఇలాగ ఉందా? మీరు మరి ఏం చేశారు? బాప్తిసం తీసుకున్న వెంటనే వారు దేవునికి భయపడుతున్నారు. దేవునికి పడి వారు ఒక చోట కూర్చున్నప్పుడు దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ వారికున్న ఆస్తిని అమ్మివేసి కొంతమంది బీదలకు ఆ ఆస్తిని పంచిపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మారు మనసు రావాలండి. ఆస్తి సమకూర్చడం కాదు ఇక్కడ. లేనివారు, దిక్కులేని వారు, అనాథులు, విధవరాళ్ళు, బీదలు ఎంతో మంది ఉన్నారు. వారు ఏం చేశారంటే వారు అమ్మి దానిని వారికి అక్కర కొలది పంచిపెట్టి ఎవరికి ఎంత అవసరమో అంత అవసరానికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత మరియు వారు అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడియుంచు, ఇంటింటా రొట్టె విరుచుటయు, దేవుని స్తుతించుటయు, ప్రజలందరి యథార్థము దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకుని మరియు ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో కూడా చేర్చుచుండెను. అనుదినము వారితో ఏం చేస్తున్నారంట? చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అనుదినము. ఇంకా కొంతమంది భారము వారి యొక్క భుజం మీద వేసుకున్నారు. నేను రక్షించబడిన, నేను ఖాళీగా ఉంటే కాదు, ఆ సువార్తని ఇతరులకు అనుదినం దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, అనేకులను కూడా క్రీస్తులోనికి. అందుకే ఆ సంఘము ఎంతగానో ఉన్నతంగా ఎదిగినట్టుగా చూస్తున్నారు. 22వ వచనం, అపోస్తలుల 2:22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందవని గాను మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. ఆయన యేసు క్రీస్తు కుమారుడు గనుక మీ ఎదుట అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించడానికి దేవుడు యేసును వాడుకున్నాడు. అది మీకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, గుడ్డివారు, కుష్ఠరోగులు, మూగవారు, విధవరాలుకున్న ఒక్క కొడుకు అనేకులను లేపాడు. లాజరును లేపాడు. అనేకమైన సూచక క్రియలు జరిగించాడు. ఇశ్రాయేలు వారి ఎదుట ఈ మాట వినుడి. యూదులారా, మీరు వినండి. యేసు క్రీస్తును మీ మధ్య పంపించాడు. నజరేయుడగు యేసు చేత అద్భుతాలు, మహత్కార్యములను, సూచక క్రియలు మీ మధ్య చేయించి ఆయనను మనకు
అప్పగించాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడని ప్రశ్నించాడు. హల్లెలూయా. కాబట్టి మరి రోమీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 14వ అధ్యాయం 14:9 వచనం. తాను మృతులను సజీవులను ప్రభువైన ఎదుటకు ఇంచు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికి తాను మృతులను సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా మృతి పొందాడు. నేటి ప్రజల్లో ఇంతవరకు లేచిన వాడు క్రీస్తు తప్ప మరెవరు కూడా దేవుళ్ళు దేవతలు చెప్పుకున్న కోటి దేవతలున్నా కూడా ఏ ఒక్కరు లేవలే. ఎవరన్నా లేచారా మానవులుగా ఉన్నవారు అంటే దాంట్లో మొదటి స్థానం ప్రథమ స్థానం ప్రభు అయిన యేసుదే తప్ప ఏ మానవుణ్ణి కూడా నేటి వరకు ఆ సమాధి మనకు నిలువెల్లా సాక్షిగా సమాధి ఇజ్రాయెల్లో ఉంటుంది. అది తెరవబడి ఉంది, మోయబడి ఉందమ్మా. సమాధి తెరవబడి ఉంది. సజీవ సాక్షిగా ఆ యొక్క సమాధిని మనం చూడగలుగుతాం. కాబట్టి మరి ఆయన తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండటం అంటే చనిపోయిన వారికిని జీవించిన వారికిని ఏమై ఉన్నాడంట ప్రభు దేవుడు. హల్లెలూయా. చనిపోయిన వారికి ఆయన రాకడ ఎవరెవరు ఎత్తపడతారు? మృతులు లేపబడతారు, సజీవులు లేపబడతారు. కాబట్టి ఆయన మృతులకు దేవుడే, బ్రతికున్న వాళ్ళకి కూడా దేవుడే. కాబట్టి ఈ విధంగా మరి ఆ మాటలు మనం చదువుకుంటున్నాం. ప్రభువై ఉండుటకు ఇంచు మించు కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికారు. సజీవులలో మరి మృతులైన వారిలో మొట్టమొదటిగా లేచిన దేవుడు ఎవరు అనగా యేసుక్రీస్తు. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి దేవుని మహిమ పరుచుటవై మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైగా ఆయనను అనుగ్రహించెను. దేవునికి ఇష్టం. ఇంత క్లియర్ గా దేవుడు మాట్లాడుతుంటే కూడా కొంతమందికి సమస్య, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ, యేసు ఎక్కడ, ఏడున్నాడు చూపి. ఇంత క్లియర్ గా చూడండి. అందుచేత పరలోకమందును గాని భూమిలో ఉన్న దానిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలి. హల్లెలూయా. ఆ సమయం వస్తేనే యేసుక్రీస్తు అక్కడ వస్తుంది. ప్రతి వారి మోకాలు యేసు నామములో ఉండాలంట. అన్యులైనా సరే, ఎవరు విశ్వాసులైనా సరే, ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగాలి. అప్పుడే ఆయన రాకడ వస్తుంది. మరి ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఏం చేయాలంట? అయ్యా నేను పాపిని, నా పాపములను కడిగి నన్ను పవిత్రుడుగాను అయా ఈశ్వరుడితో కడిగి హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మీరు మార్చండి. చూసారా? ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమపరచుటకు
యేసు క్రీస్తును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఎంతగా? తన ప్రియ కుమారుని ఎంతగా. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు తెలుసా మీకు? తండ్రి అయిన దేవుని కుడి పరీక్షలో ఉన్నాడు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన పరిపాలన జరిగిస్తున్నాడు. ప్రతి వాణి చూస్తున్నాడు. మంచి చెడు ఆరోగ్యం అన్నిటిని కూడా గమనిస్తున్నాడు. కాబట్టి మరి ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నాలుక నామమునకు పైనామముగాను ఆయనకు అనుగ్రహించిన ప్రతి ఈ దేవుళ్ళు దేవతలు ఎంత చెప్పుకున్నా ఉన్నతమైన నామం ఎవరితో తెలుసా? యేసు. చివరిగా యేసే. యేసు తప్ప మరొకరు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా, బాప్తిసం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నావా? ఉన్నతమైన నామాన్ని నువ్వు అంగీకరించి మారు మనస్సు పొంది అయా పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుని సిద్ధంగా ఉండు. క్రీస్తు కొరకు భయంతో భక్తితో ఆయన సన్నిధిలో మనం చేస్తూ చివరిగా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం. 5వ అధ్యాయము. ఇశ్రాయేలు మారు మనసులకు పాప క్షమాపణను దయచేటకై దేవుడైన అధిపతి గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత దేవునికి స్తోత్రము కలుగును. ఎవరి చేత అయితే ఆయన హింసింపబడ్డాడో, ఎవరి చేత అయితే కొట్టబడ్డాడో, ఎవరి చేత అయితే సిలువ వేయబడ్డాడో, ఎవరి చేత అయితే చంపబడ్డాడో వారి యేసు వారి రక్షణ కొరకే నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. ఇశ్రాయేలు మోరు మనస్సు క్షమాపణ దయచేయుటకై. దేని దయచేటకు? క్షమాపణ. అందుకే ప్రభువైన యేసు అంటాడు, తండ్రి అయిన దేవుని అడుగుతాడు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక మొదటిగా ఇశ్రాయేలు ప్రజలను క్షమించాడు. కొట్టేవారిని, అన్యాయమైన తీర్పుకు అక్కడ కేకలు వేసిన వారిని, పిడుగుద్దులు కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని, ఉరేళ్లతో కొట్టిన వారిని ఆ శిలువ మ్రానును మోసుకుంటూ ప్రభు తండ్రిని అంటున్నాడు, అయా వీరిని వీరేమి చేయుచున్నారో వీరు ఎరగకనే తెలియకనే చేస్తున్నారు కనుక వీరిని ఎంత గొప్ప మనసు. అందుకే 31వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలులకు మారు మనస్సు పశ్చాత్తాపం పాప క్షమాపణ దయచేటకై దేవుడు ఆయనను దేనికి పంపించాడు? అధిపతి. అధిపతి అనగా నడిపించువాడు, అధిపతి అనగా కాపరి, అధిపతి అనగా పోషించువాడు. ఎన్నో అర్థాలు ఉన్నాయి. అధిపతి లీడర్షిప్. అధిపతి అధిపతిగా ఆ తర్వాత రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు. దేవునికి మహిమ కలుగును. వాక్యం వింటున్నావు కదా, మారు మనసు కొరకే, పశ్చాత్తాపం కొరకే దేవుని సన్నిధిలో బ్రతిమాడుతావా? దేవుని ఎదుట నిలబడతావా? దేవుని కొరకు ముందుగా నీవు మరి ప్రయాసపడతావా? సమయాన్ని పోగొడుతూ, సమయాన్ని వృధా పరుస్తూ, సమయము లేదంటూ చెప్తూ తిరుగుతూ ఉంటావా? అయ్యా సమయము వెళ్ళిపోతుంది. 8 మాసాలు చూస్తూనే మొన్ననే సంవత్సరం మొదలైంది, అప్పుడే 8 మాసాలు పూర్తి చేసుకున్నాను. 9వ మాసం 7వ రోజులో కూడా ఉంటూ ఉన్నాను. అర్థమవుతుందా? రోజులు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. నీలో ఇంకా మారు మనసు లేకపోతే ఎంత చెప్పినా వ్యర్థమే. మారు మనస్సు కావాలి. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలెను? చూసారా, అది ఏమి విన్నా కూడా రక్షణ ప్రాముఖ్యం. పాప క్షమాపణ, రక్షణ, మారు మనస్సు. ఏం చేయాలి? నువ్వు క్లారిటీగా తెలుసుకున్నదేంటో తెలుసా? బాప్తిసమునకు సిద్ధ మనసు కలిగి రక్షణ కలిగి బాప్తిసము. దేవుడు ఇటు వాక్యాన్ని దీవించి
తన యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకును గాక. నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన దీర్ఘమైన వాక్యాల కంటే వందనాలు. ఇటు వాక్యాన్ని ధ్యానించి మా మనసులో మీరు వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృప సహాయం దయచేయగలరు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మంచిది. మరి ప్రభు బాలలోకి పాల్గొని పొందుదాం. మరి మొదటి వారంలో ఉంటున్నాం కాబట్టి ప్రభు బలలోకి మనం వెళదాం. నేను ఈ విషయం మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, అలనాడు కలవరి శిలువలో గాయపరచబడిన శరీరం రొట్టెగా మీరు మాకిచ్చారు. మా శరీర బలహీనతలో మీరు బలాభివృద్ధి దాయిచేయగలరు. ఎవరైతే ఈ శరీరాన్ని పుచ్చుకుంటున్నారో అటు బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తండ్రుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. దయచేసి ప్రార్థన పూర్వకముగా ప్రభు యొక్క శరీరములో పాలు పంపులు పొందండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. అయ్యా, ఇప్పటి వరకు నీ శరీరాన్ని పుచ్చుకున్నా, నీ రక్తమును త్రాగనై ఉంటుండగా ప్రభువా, ఎందరైతే ఈ రక్తములో పాలు పంపులు పొందుతున్నారు అతి బిడ్డలను ప్రత్యేకంగా నీ కృపలో ఆదరించగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దయచేసి ప్రార్థనలో ప్రభు యొక్క రక్తములో పాలు పంపులు పొందగలరని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీరు ఈ రొట్టెను తిని
ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు పర్యాయము ఆయన మరణమును రుచి చూడరు. కాబట్టి ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో సెలవుపుచ్చుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, చక్కటి పాటల ద్వారా నిన్ను మహింపరిచి కీర్తించి కొనియాడినాము తండ్రి. అదే రీతిగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయా లైవ్ లో పాల్పొమ్మలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకునండి నాయన. రామకృష్ణను, తన కుటుంబ సభ్యులను, తనకు అనుగ్రహించిన సమస్తాన్ని, తన కుమార్తెను, సతీమణిని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోమని, కావలసిన ఈవులు అనుగ్రహించుమని, ఆరోగ్యాన్ని ప్రసాదించుమని, ఆయుష్కాలను పొడిగించి నీ సాక్షిగా నిలబెట్టుమని ప్రార్థిస్తున్నా. అదే రీతిగా నాయనా మరి మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, మన్మరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపమని, అయా నాని డబ్బును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయగలరని నీ సన్నిధిలో ప్రతిమలాడుతూ గోజాడుతూ ఉన్నాం. దాని చేస్తున్న ఉద్యోగాన్ని, తన రాకపోకలు మీరు తోడుగా ఉండండి. సుసన్న సాత్వికను ప్రభా, నీ జ్ఞానమందు బిడ్డ ఎదిగి రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసే బిడ్డను చిన్ననాటి నుండి అభిషేకించమని, నీ కృపలు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా ఓడబడుటకు కృప సహాయాన్ని తెచ్చి మా యొక్క ఇరుగు పొరుగు వారిని, ఏకేటంలో నివసిస్తున్న వారిని, కుషాగూడ డిపోలో పనిచేస్తున్న నాతోటి వర్కర్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఆన్లైన్ లో వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను బట్టి ఆయా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ లో అధికారులుగా ఉన్న వారిని ప్రతి వారిని ప్రభు నీ రెక్కల కింద భద్రపరచండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, ఆయా ప్రత్యేకంగా డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయా మా దేశ రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. వారు పండించిన ప్రతి పంట చక్కటి గిట్టుబాటు అవుటకు సహాయం తెచ్చేయండి. ఆయా వర్షాలతో నష్టపోయినాయి అనేకమైన ప్రాంతాలు ఉంటున్నాయి, జలమలమైపోయినాయి నాయనా. మరి ఇళ్ళు, వాకిళ్ళు నాయనా, బిడ్డలు, ఆస్తులు, అంతస్తులు అన్ని కొట్టుకపోయాయి. అటువంటి వారికి ఓదార్పును, నెమ్మదిని, సహాయాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయండి, మంచి తుఫాన్లను తీసివేయండి, సీజన్లో వచ్చే ఆయా కరోనా లాంటి జబ్బులను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు. అటు ఉద్యోగంలోనూ, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం. నా తల్లికి, నా తండ్రికి, నాయన వారి ఆత్మలకు శాంతి, సమాధానం చేకూర్చండి. నా తల్లి కుటుంబాలను, నా తండ్రి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నా మంగనూరు వంశం నందని కూడా నీ రెక్కల కింద భద్రపరచండి. నా స్నేహితులను, క్లాస్మేట్స్ ను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని, రక్త సంబంధులను విడవక నీ కృపలో ఆదరించండి. అన్నదమ్ములను, అక్కజలను, అయా బామడులను, మరుదులను, వదలను, నా నీ యొక్క పేరెంట్స్ ను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపి నీ రెక్కల కింద భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలను లేవనెత్తండి. అయా మరి శ్యామ్ బ్రదర్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తన బలహీనతలో బలమును, శక్తిని ఇచ్చాడు. ఈ రీతిగా ప్రభా జయనారం ప్రాంతం విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆ సంఘం విషయంలో ప్రభా నీ చేతిలో అప్పచెప్తున్నాం. వారి పిలుపు కొరకై ఎదురు చూస్తున్నాం. నిశ్చితమైతే ప్రభా వారు మమ్మల్ని ఆహ్వానించే స్థితిలో అయా మీరు నడిపించగలరని ప్రార్థిస్తున్నాం. ఆ సంఘాన్ని, సంఘ సభ్యులను, ఎల్డర్స్ ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలోనైనా
వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నీ బలలో పాలు పంపులు పొందుకున్న ద్వారా నీ శరీరంలోనూ రక్తంలోనూ ఆయా గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ఇటు తరుణం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మయం పొందగలరు. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మాకు కావలసిన దిన ఆహారము దయచేయండి. మారునొస్తున్న ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలో ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడే ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, పంపుము దయా చేత పతిత పావన నామా, నిపుము నీ సేవా ఇహ ముక్తి గణమా, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మరి యొక్క ఫేస్బుక్, మరి యూట్యూబ్ మీ యొక్క లైకుల ద్వారా, మరి మీ యొక్క లైకుల ద్వారా ఇతరులకు కూడా ఈ వర్తమానాన్ని వెళ్తుంది కాబట్టి యూట్యూబ్ లో కూడా షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క పరిచయలో మీ వంతు భాగస్తులుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.